నా అమౌంట్ ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి. 6 నెలల్లో తిరిగి ఇచ్చేయాలని అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇచ్చేస్తాం సార్. అలాగే 6 monthsలో అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అబ్బా ఎలాగోలా ఇచ్చేద్దాంలే బావా. ముందు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు వాటంతటవే వస్తాయి. వస్తాం సార్. పది బావా. వస్తాం సార్. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రా బావ. 20 కోట్ల లాభం. సార్ 10 కోట్లు అంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నామేమో సార్. రేయ్, అది 30 కోట్ల ప్రాపర్టీరా. ఇప్పుడు కరెక్ట్గా సిటీ సెంటర్లో ఉంది ప్రాపర్టీ. ఇప్పుడు దానికి మనం ఇస్తున్నది జస్ట్ 10 కోట్లు మాత్రమే. వాళ్ళకు కేవలం 6 నెలల గడువు మాత్రమే ఎందుకు ఇచ్చానంటే వాళ్ళు ఆ లోపు ఈ డబ్బుని కట్టలేరు. వాళ్ళు తిరిగి ఇవ్వలేనప్పుడు మనం దాన్ని తీసేసుకుంటాం. అంటే మనకి 6 నెలల్లో 20 కోట్ల లాభం. సార్ మరి వాళ్ళు ఏమన్నా అడ్డం తిరిగితే? అలా అడ్డం తిరగకుండా ఉండటానికే కదరా డబ్బులు ఇస్తున్నప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేయాలని కండిషన్ పెట్టింది. అలా అయితే ఓకే సార్. 20 కోట్లు లాభం. ఏమింది బావా? అలాగే నాకెందుకో తేడాగా ఉంది. వీళ్ళు కరెక్ట్ మనుషులు కాదనిపిస్తోంది. ఇంత తక్కువ వడ్డీకి ఎక్కడా కూడా ఇవ్వరు. బ్యాంకు వాళ్ళకంటే కూడా తక్కువగా ఇస్తున్నారు. అబ్బా నువ్వు నమ్మవలసిన వాళ్ళని నమ్మవు బావా, నమ్మకూడని వాళ్ళని ఎక్కువగా నమ్ముతుంటావు. వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. నువ్వేం కంగారు పడుకో. సాయంత్రానికల్లా మన ఇంట్లో 10 కోట్లుంటాయి. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే సరిపోతుంది. ఈ దెబ్బతో మనల్ని ఇంకెవ్వరూ ఆపలేరు. దీంతో మనం ఒక లెవెల్కి వెళ్ళిపోతాం. చూస్తూ ఉండు బావా. సరే ఎక్కువ వెళ్దాం. ఆలోచించరా, తొందరపడకు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మకిష్టం లేకుండా నువ్వే పని చేయవు కదా, మరి ఏంటిది కొత్తగా? ఏమింది బావా, ఎందుకలా ఉన్నావు? అలాగే నువ్వు చెప్తున్నప్పుడు వింటుంటే బాగుంది. నాకు చేయాలనిపించింది. అందుకే అమ్మవాళ్ళు వద్దంటను కూడా పత్రాలు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మనం ఏదైనా తప్పు చేశామా అనిపిస్తుంది. దేనికి బావా అలా అంటున్నావు? ఏం లేదు, వాళ్ళు పత్రాలు అడిగినప్పుడు నేను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. ఇంట్లో అమ్మ అక్క వాళ్ళిద్దరూ వద్దనే వారించారు. వాళ్ళలా వాదిస్తుంటే కోపంలో నేను గట్టిగా మాట్లాడానే గాని అప్పుడు కూడా నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. చివరికి ఆ భానుప్రకాష్కి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నా మీద బల్లి పడింది. అది అపశకునం. ఇంత నెగిటివ్ ఫోర్స్ మధ్య మనం వెళ్ళి వాళ్లకు పత్రాలు ఇచ్చాం. నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. లేఖ్య ఇప్పుడేంటి, ఈ హోటల్ పెట్టొద్దంటాడా ఏంటి? లేదు, ఎలా అయినా ఈ హోటల్ పెట్టించాలి. మీరు అలా ఆలోచించకండి బావా. నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. ఈ ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. మనం పెద్ద 5 స్టార్ హోటల్ కట్టినట్టు, మన అప్పులన్నీ తీరిపోయినట్టు, మీరు మనం అందరం సొసైటీలో దర్జాగా తిరుగుతున్నట్టు ఇలా పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా అన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి. అనుకున్నట్లుగా జరిగితే జీవితం ఎందుకు అవుతుంది లేఖ్య? చాలా కష్టపడాలి తెలుసా? కష్టపడదాం బావా. 24 గంటలు అంటే 24 గంటలు కష్టపడదాం. మీ వెనుక నేనుంటాను. ఈ విషయం గురించి ఇంకోసారి నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. మనకంతా పాజిటివ్గానే జరుగుతుంది. సరేనా బావా? సరే.